తెలుగు సినిమాల్లో సెంటిమెంట్ పాత్రలకు పెట్టింది పేరుగా నటి జయంతి గారు నిలిచింది. తాజాగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర వార్తలు వెలుగులోకొచ్చాయి. శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన జయంతి గారు అసలు పేరు కమల కుమారి. కాగా సినీ రంగంలో అడుగుపెట్టి స్టార్ హీరో రాజ్ కుమార్ గారితో సమానంగా అభిమానులను సంపాదించుకుంది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించే ఈమె 500 సినిమాల్లో నటించారు. జగదేక వీరుని కథ, బొబ్బిలి యుద్ధం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, దేవదాస్, కంటే కూతుర్నే కనారి, కొదమ సింహం, స్వాతి కిరణం, వంశానికొక్కడు తదితర సినిమాల్లో చేసింది. ఇదిలా ఉంటే ఓసారి తమిళ సినిమాలో సావిత్రి గారితో కలిసి జయంతి గారు నటించారు. జయంతి గారికి తమిళం రాకపోవడంతో 2-3 టేక్స్ తీసుకున్నారు. డైలాగులు చెప్పడం రాని వారిని పెట్టి మా సమయం ఎందుకు వృధా చేస్తారని మహానటి సావిత్రి గారు విసుక్కున్నారట. అయితే అందరిలో ఇలా అనేయడంతో అవమానం తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటూ జయంతి గారు సెట్లో నుంచి బయటకు వచ్చేశారు. అయితే కొన్నాళ్ళ తర్వాత కన్నడంలో జయంతి గారు లీడ్ రోల్ నటిస్తుంటే ఆమెతో కలిసి సావిత్రి గారు నటించారట. అప్పుడు సావిత్రి గారి కాళ్లకు జయంతి నమస్కారం చేస్తూ ఆ రోజు మీరన్న మాటలతో తమిళం నేర్చుకున్నా అని చెప్పారట. దీంతో సావిత్రి గారు అప్పట్లో తాను అన్న మాటలకు ఎంతో బాధపడ్డారట. అప్పట్లో అన్న మాటలను మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు ఇలా కాళ్ళకు నమస్కారం చేసినా జయంతి గారి వినమ్రతకు అందరూ ఆశ్చర్యపోయారట. అప్పట్లో ఎలాంటి భేషజం లేకుండా సీనియర్ నటుల పట్ల గౌరవంతో, జూనియర్స్ పట్ల ప్రేమతో ఉండేవారని, అందుకే అప్పటి నటులు ఎక్కువ కాలం రాణించారని ఓ సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.